రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శివార్లోని బొమ్మనపల్లి వాగులో 10 మంది చెంచులు చిక్కుకుపోయారు. దాదాపు 11 గంటల నుంచి వాగు మధ్యలో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న అధికారులు బాధితులకు ఆహారం అందించారు. నిన్న రాత్రి రెస్క్యూ చేయడానికి ప్రయత్నించగా ఉధృతి పెరగడంతో విరమించారు. మరి కాసేపట్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని రక్షిస్తామని చెప్తున్నారు. పల్లి విలేజ్ సంబంధించిన ఒక కుటుంబం ఆల్మోస్ట్ 10 మంది ఒక 4 days బ్యాక్ వేటకు అని చెప్పేసి వాళ్ళు ఫిషింగ్ దానికి వెళ్తారు. అలా వెళ్ళి ఆ కుటుంబం నిన్న వరదలో చూస్తుంది. ఒక ఐలాండ్ ఇండి వాటర్ ఫ్లో ఐలాండ్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళ రిస్క్ చేయడానికి మొత్తం టీమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాం. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ ఫుడ్ కూడా డ్రోన్ ద్వారా పంపించినాం. సో వాళ్ళు ప్రాణాపాయంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకో కొద్దిసేపట్లో వాళ్ళని రిస్క్ చేయగలుగుతాం. మిగతా రిస్క్ టీమ్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. రైట్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వరద ప్రభావంతో చిక్కుకుపోయిన బాధితుల్ని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్. గాయత్రి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో ఉన్నటువంటి దుందివి నదిలో ఈ రోజు 10 మంది జలాలు చిక్కున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అచ్చంపేట మండలం బొమ్మనపల్లి సమీపంలో ఉన్నటువంటి వాగులో దాదాపు 4 రోజుల కిందట 10 మంది చేపల వేట కోసం వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా నదిలోకి అంటే కృష్ణానదికి ఉపనదిగా ఉన్నటువంటి ఈ యొక్క దుందివి నది కావచ్చు, దుందివి వాగులో కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరడంతో కూడా వాళ్ళంతా కూడా నదిలో చిక్కున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దిండి సమీపంలో బోయినపల్లి గ్రామానికి చెందిన వారు అందరినీ గుర్తించినటువంటి పోలీసులు సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో అక్కడ ఉన్నటువంటి అచ్చంపేట డిఎస్పీ మరియు సిఐ నేతృత్వంలో కూడా వాళ్ళంతా కూడా రిస్క్ టీం మొత్తం కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే గత రాత్రి 11 గంటల సమయంలో వాళ్ళంతా కూడా సమాచారం అందుకునే నేపథ్యంలో టికెట్లో వాళ్ళని కాపాడే పరిస్థితి కనబడలేకపోవడంతో కూడా వాళ్ళంతా ఈ రోజు ఉదయం మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ రిస్క్ తీసుకొని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ తో ఉంది. అయితే మొత్తంగా చీకటిగా ఉండటంతోనే వాళ్ళని బయటకు తీసుకురాలేకపోయామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా 11 గంటలు దాదాపు 11 గంటల నుంచి వాగు మధ్యలో ఒక బండరాయిపై నిలవనటువంటి వాళ్ళందరినీ మరికొద్ది సేపట్లో కాపాడేది ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పానీయాలన్నీ కూడా మేము నుంచి తాడు సహాయంతో పంపించామని చెప్పి ఇప్పటికే డిఎస్పీ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా గత కొంతకాలంగా అంటే గత 4-5 రోజుల నుంచి కూర్చున్నట్టు భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఈ గోనపోయినపల్లికి సంబంధించినటువంటి జాలర్లు నదిలోకి పోవడం అనేది ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసిన సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఎవరికి ఎటువంటి అపాయం అయితే లేదు. ప్రస్తుతానికి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నాము. మరి కొద్దిసేపట్లో వాళ్ళని తీసుకొని వచ్చి మీ ముందు మాట్లాడిస్తామని కూడా వాళ్ళకి చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఈ యొక్క వాగులో చిక్కున్నటువంటి కాపాడే ప్రయత్నంలో కూడా ఎవరికి ఎటువంటి అపాయం జరగదు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హర్ష. That